శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి యోగించే దశలు, అదృష్టాన్ని కల్పించే సమయం, ఏ సమయంలో సెటిల్ అవుతారు అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి ఇది అగ్నితత్వ రాశి అయినప్పటికీ సహజ భాగ్యరాశి అన్నమాట. అంటే రాశి చక్రంలో 9వ రాశి అవ్వడం వల్ల వీళ్ళు సహజంగా అదృష్టవంతులు. ఏ విషయంలో? ధర్మాన్ని రక్షించే విషయంలో, జ్ఞానాన్ని, సాంప్రదాయాల్ని గౌరవించే విషయంలో వీళ్ళు అదృష్టవంతులు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఎంత నిజాయితీగా, ఎంత ధర్మంగా వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితం శాస్త్ర ప్రకారం ధర్మంగా నడటం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం ధర్మం తప్పినా, అన్యాయ మార్గాన్ని ఎదుర్కొన్నా, కష్టపడకుండా సులభంగా మోసం చేసి ధనం సంపాదించాలనుకున్నా కంపల్సరిగా దాని యొక్క పర్యవసానాన్ని జాతకుడు అనుభవించవలసి ఉంటుంది. వీళ్ళలో సహజంగా అదృష్టవంతులు అయినప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి స్ట్రగులు ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఏంటంటే ఎక్కువగా భగవంతుణ్ణి నమ్మడం వల్ల, ధర్మాన్ని కాపాడడం వల్ల కంపల్సరిగా వీళ్ళు కోటీశ్వరులు కాదు, ఇంకా పైగా ధనం సంపాదించే అదృష్టవంతులు అవుతారు. వీళ్ళకి సహజ 5వ స్థానం అన్నది సింహరాశి, వీళ్ళకి 9వ రాశి అయింది. అంటే ధనుసు రాశి వారికి భాగ్యస్థానం సింహం, అది సహజ 5వ స్థానం అవటం వల్ల వీరి యొక్క సంతానం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వీరు ఇంకా అదృష్టవంతులుగా, కోటీశ్వరులుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వీళ్ళ కర్మ సరిపోక, పూర్వపుణ్యం సరిగ్గా లేకపోవడం వల్ల పంచమ స్థానం పాడైతే 100% వీరి జీవితాంతం కూడా ఈ ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మరి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఇవి చాలా పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట. ఈ నక్షత్రాలు ముఖ్యంగా మూల నక్షత్రం అన్నది ఇది అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపం. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం తాండవ శివుడు, అంటే మొత్తం మీద ప్రళయకాల రుద్రుడు. అంటే దక్ష యజ్ఞాన్ని, భార్య వినియోగం వల్ల ఏ విధంగా దక్ష యజ్ఞాన్ని సర్వనాశనమై అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క పతనానికో, మరణానికో, ఇంకో దానికో కారణమైనట్టు దానికి ఆపోజిట్లో అమ్మవారు మరి ఈ మూలా నక్షత్రంలో ఉన్నటువంటి నిరుతి అనే పేరుతో ఉన్నటువంటి అమ్మవారు మొత్తం ఈ అహంకారాన్ని, జాతి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని అణిచి మళ్ళా కొత్త రాజ్యాన్నో, కొత్త ప్రపంచాన్నో, కొత్త మనుషులను సృష్టించే విధంగా ఈ అమ్మవారి అవతారం డిస్ట్రక్షన్ అన్నమాట. టోటల్ డిస్ట్రక్షన్. మూల అంటే సమూలంగా ఏదైనా ఒక ఏర్లతో శుద్ధ పీక అవతల పారేసినట్టు అంతగా ఉంటుంది. అందుకని మూలా నక్షత్ర జాతకులు జీవితంలో చాలా కఠోరమైనటువంటి నియమాలు పాటించవలసి ఉంటుంది. జీవితంలో ఒకసారి సమూలంగా స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంది. అది ఏదన్నా వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. కానీ మొత్తం మీద జీవిత మధ్య భాగంలో దెబ్బతిని టోటల్గా జీరోకి వచ్చి మళ్ళా కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది మూల నక్షత్ర జాతకులు. అయితే వీళ్ళు తొందరగానే సెటిల్ అవుతారు, కానీ మధ్యలో పూర్తిగా పతనం అవుతారు. మళ్ళా ఆ పూర్వ వైభవం అయితే రాదు, కానీ నెమ్మదిగా జీవితం వెళ్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క దశ కేతు మహాదశలో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా వరకు పెద్దగా ఆశలు ఏవైతే ఉండవు. దాని తర్వాత వచ్చే శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు, అంటే 27వ సంవత్సరం లోపులోనే జాతకుడు సంపాదన మొదలు పెడతాడు, బాధ్యతలు ఉంటాయి.
27 నుంచి 33 రవి దశలో చాలా వరకు పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుద్ది. 33 నుంచి 43 మధ్యలోనే చక్కగా ఇల్లు కట్టుకోవడం, విదేశ వ్యవహారాలు, పేరెంట్స్ని చూడడం, వాళ్ళని సెటిల్ చేయడం, ఇవన్నీ కూడా మిడిల్ లైఫ్లోనే 45 లోపులోనే సెటిల్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మరి జీవన విధానం అక్కడి నుంచి కంటిన్యూ అవ్వడం, అప్ అండ్ డౌన్స్ సహజంగా ఉంటాయి. దాని తర్వాత మూల తర్వాత పూర్వాషాఢం. ఇది అపూర్వమైనటువంటి ప్రళయం, అగ్ని. అంటే ఈ మూలా నక్షత్రం మొత్తం డిస్ట్రక్షన్ అంటే లంకాదహనంలాగా అయిపోతే దాన్ని శుభ్రంగా ప్రశాంతంగా ఆర్పి ఉండడానికి గంగాదేవి అవతరణం, ఈ జలతత్వానికి సంబంధించినటువంటి పూర్వాషాఢ నక్షత్రం. ఇది జలదేవత అధిదేవతగా ఉండడం, మరి ఆ జలం శివుడు చేపట్టడం, గంగగా అవతరించడం. ఈ నక్షత్ర జాతకులను ఎవరు కూడా జీవితంలో జయించలేరు. వారు తన కుటుంబాన్ని ఉద్ధరించడానికి జన్మిస్తూ ఉంటారు. జీవితంలో చాలా పోరాడి, అంటే శుక్రమహాదశతో వీళ్ళ జీవితం ప్రారంభమవుతుంది. అందుకని ఈ జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంది. అయితే వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర కాకుండా వేరే దూరంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే 20 సంవత్సరాలు బాల్యం, దాని తర్వాత 26లో జీవితం సెటిల్ అవ్వడం జరుగుతుంది. 26 నుంచి 36 ఈ మధ్యకాలంలోనే వాళ్ళ జీవితంలో 36కే చాలా వరకు ఒక ప్రథమ భాగం అయిపోతుంది. 36 తర్వాత మళ్ళీ జీవితంలో స్ట్రగుల్ పడి మళ్ళా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ధనుసు రాశిలో, ధనుసు లగ్నంలో జన్మించిన వారు జీవిత మధ్య భాగంలో అటు ఇటుగా స్ట్రగుల్ పడి మళ్ళా పుంజుకొని మళ్ళా జీవితం ముందుకెళ్ళడం జరుగుతుంటుంది. కామన్గా అప్ అండ్ డౌన్స్, దురదృష్టం అదృష్టం, పగలు రాత్రి ఏ విధంగా ఉంటుందో వీళ్ళ జాతకంలో కూడా చీకటి వెలుగు నడుస్తూ ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ఇది కూడా చాలా పవర్ఫుల్తో కూడుకున్నది. మరి ఈ మహాభారత యుద్ధం జరిగినట్టు ఈ నక్షత్ర జాతకులు జీవితం అంతా పోరాడి విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ నక్షత్రం వారికి రవి మహాదశలో జీవితం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ రవి తర్వాత వచ్చే చంద్రుడు అంటే 16వ సంవత్సరం నాటికే చాలా వరకు విద్య, 16 నుంచి 23 లోపల సెటిల్ అయితే సెటిల్ అయినట్టు. అంటే ఇంచుమించు 2-3 సంవత్సరాలు అటు ఇటు జరగచ్చు. 23 తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ 23 నుంచి 40 సంవత్సరం మధ్యలో కొంత స్ట్రగుల్ పెడుతుంటారు చాలామందికి. బాధ్యతలు, జీవితంలో ఏదో కోల్పోవడం, ఇవన్నీ 40 దాకా స్ట్రగుల్ పడి 40 తర్వాత వీళ్ళు చాలా వరకు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అప్ అండ్ డౌన్ సరిగా ఉంటుంది. ఈ ధనుసు లగ్న జాతకులు ఎక్కువగా సూర్య భగవాను పూజించుకోవడం, ఆదివారం రోజు చాలా నియమంగా ఉండడం చేసుకోవాలి. మూలా నక్షత్ర జాతకులు సరస్వతి అమ్మవారిని, అంటే ఏ అమ్మవారైనా పర్లేదు, పూజించుకోవడం మంచిది. ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఒకసారైనా బాసర క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడం వల్ల చాలా అనుకూలత ఏర్పడుతుంది. జీవితంలో ఒకసారైనా గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల, మరి అలాగే విజయవాడలో ఉన్నవాడు అమ్మవారిని, ఇక్కడ ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ అమ్మవారిని దర్శించుకోవచ్చు. వరంగల్లో ఉన్నవాళ్ళు భద్రకాళి అమ్మవారిని, విజయవాడలో ఉన్నవారు కనకదుర్గ అమ్మవారిని, మరి కాశీ వెళ్ళవలసిన వాళ్ళు అక్కడ అమ్మవారిని, అన్నపూర్ణ అమ్మవారిని పూజ చేయడం వల్ల, ఆరాధించడం వల్ల మీ జీవితం స్థిరపడుతుంది. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకుల జీవితంలో గంగానది స్నానం చేస్తే వారి జన్మ ధన్యం అవుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు శ్రీకృష్ణ పరమాత్మని పూజించుకోవడం, మరి తన విశ్వరూపం ఫోటో ఉంటుంది, విష్ణుమూర్తి యొక్క విశ్వరూపాన్ని వాళ్ళ రూములో పెట్టుకొని ప్రతిరోజు విశ్వరూప దర్శనం వల్ల వీళ్ళ యొక్క జన్మ ధన్యం అవ్వడం జరుగుతుంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారికి ప్రత్యక్షంగా కనబడే దైవం వీరి భాగ్యాధిపతి మన సూర్యభగవానుడు కాబట్టి సూర్య ఆరాధన చేయడం వల్ల జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. స్వస్తి.